ఓకే. సో ఇది మహర్షి సక్సెస్ మీట్ రోజునండి. May 9th రిలీజ్ అయిందండి. ఐ థింక్ 13th 14th నా హోటల్లో చేస్తే దట్ వాస్ లైక్ సినిమా అంతా చేసాం, ఫోటో లేవు. సో యాక్చువల్ లైక్ సార్ సినిమా అంతా చేసాం, ఒక ఫోటో కావాలంటే దెన్ అందరూ ఎవ్రీవన్ వాజ్ లైక్ ప్రతి ఒక్కరు తీసుకున్నారండి, ఆర్టిస్టులు అందరూ తీసుకుంటుంటే నేను కూడా సార్ కెన్ ఐ హ్యావ్ అ ఫోటోగ్రాఫర్ అంటే అప్పుడు తీసుకున్న ఫోటో అండి. ఇప్పుడు ఇమీడియట్గా దానికి రిలేటబుల్గా వచ్చినాయి. అంటే ఇప్పుడు ఫస్ట్ వచ్చిన ఆర్టికల్స్ ఏంటంటే అప్పట్లో ఎన్టీఆర్ గారు మీరు మహర్షి సినిమాలో ఉంటారు అసలు అని అప్పట్లో ఫస్ట్ ఎన్టీఆర్ గారితో అనుకున్నారు. కొన్ని ఆర్టికల్స్ వచ్చినాయండి. అది అందులో ఎంతవరకు నిజం ఉంది ఏంటనేది లేదండి, ఇప్పటివరకు మీరు చెప్తే కానీ నాకు తెలియదండి. అంటే ఎప్పుడు ఎందుకంటే అది ఫస్ట్ నాకు చెప్పినప్పుడు మహర్షి అంటే అప్పుడు మహర్షి టైటిల్ కూడా పెట్టుకోలేదండి. మహేష్ గారి సినిమాని చెప్పారండి నాకు. దట్స్ హౌ వంశీ పైడిపల్లి గారు అప్రోచ్ మీ సేయింగ్ మహేష్ గారికి నచ్చింది కదా, మీరు చేస్తే బాగుంటుందని ఆయన సజెస్ట్ చేశారని. దట్స్ హౌ ఇట్ కేమ్ అండి. ఆయన ఎవరు అంటే బిహైండ్ స్టోరీస్ అయ్యి నాకు తెలియదు. ఇది విశాఖ ఎక్స్ప్రెస్ అండి. మన ఆయన మల్లపూడి వరా గారు రాజు అండ్ మీ సినిమా చేశాను. ఆ సినిమాలో అప్పటి వరకు నేను హీరోగా చేసింది, రాజు గారు విలన్గా చేశారు కదండి. సో మేము మార్చుకున్నాం విచ్ ప్లేసెస్. రాజమౌళి గారు చెప్పారని చెప్పి అవునండి, అప్పుడు అని రాజమౌళి గారు ఏదో చెప్పారని. వరా గారు అంటే వరా గారు ఇస్ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ అందరికి. సో ఆయన వెల్ విషర్గా అందరు బాగా చూసుకునేవారండి. సో దెన్ రాజమౌళి గారు అడిగితే, నరేష్ ఎప్పుడు హీరో క్యారెక్టర్ చేస్తుంటాడు కదా రాజా, నువ్వు ఎప్పుడు ఆబ్వియస్లీ నువ్వు విలన్ అంటే యాంటిసిపేట్ చేస్తారు, అదర్ వే రౌండ్ అయితే బాగుంటుంది అంటే దెన్ సార్ బాగుంటుందని చేస్తాడు. విశాఖ ఎక్స్ప్రెస్ ఓపెనింగ్ రోజు ఉండేది. బట్ నాకు సీరియస్గా చాలా ఇష్టం అండి ఆ క్యారెక్టర్, మీరు చేసిన క్యారెక్టర్.